సామాన్య ప్రజలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని సత్తెనపల్లి నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ రోజుకు జనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదని ఆయన చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సీనియర్ నాయకులు అంబటి రాంబాబు బరిలో నిలిచారు. గత కొద్ది నెలలుగా ఈయన తన ప్రచారాన్ని చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. రానున్నది రాజన్న రాజ్యమని, జగన్ సీఎం అవుతాడని ఘంటాపదంగా చెబుతున్నారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు కోడెల శివప్రసాదరావు ఈసారి సత్తెనపల్లి నుండి పోటీ చేస్తున్నారు. ప్రతివ్యూహాలతో ఈయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా నిలిచిన కాంగ్రెస్ నాయకుడు ఎర్రం వెంకటేశ్వరరెడ్డి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజాబలం ఎంత ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి 16వ తారీఖు చూస్తారు. వాళ్ళు కూడా కొద్దిగా చూశారు. ఆ నామినేషన్కి ఆహ్వానం లేకపోయినా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని సత్తెనపల్లి 16వ తారీఖును కూడా మీరు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారో, ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చూస్తారు. నేను ప్రత్యేకంగా చెప్పడం సరైనది కూడా కాదు. తినబోతూ రుచి అడిగినట్టుగా 6వ తారీఖు కదా మీరు చూస్తారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా సత్తెనపల్లిలోనే కాదు, జిల్లాలోనే కాదు, సీమాంధ్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజారిటీతో ఇంతకు ముందు ఎప్పుడూ రానటువంటి విజయం, ఏ పార్టీకి రానటువంటి విజయం, అంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనేది మాకున్న సమాచారం, అవగాహన, సర్వేలు చెప్తున్నటువంటి సర్వే. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏ అంశాలు కలిసి వస్తుంది? సత్తెనపల్లిలో ఏ అంశాలు, అన్ని అంశాలు మాకే కలిసి వస్తాయి. మీ పార్టీకి ఏ అంశాలు కలిసి వస్తాయి? మన కాన్స్టిట్యున్సీలో సమస్యలు కానీ, సమస్యల మీద మీ పోరాటం కానీ, మీకు ఏ అంశాలు కలిసి వస్తాయని నేను భావిస్తాను ఈ పార్టీకి? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను. దీనిలో మేము పోరాటాలు అనేకం చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాము. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాన్ని కూడా చాలా వివరంగా వివరించారు. అది ఎంత విచిత్రం అంటే, తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయట. ఉదయమే తెలుగుదేశం నాయకుడు బీజేపీ తీర్థం తీసుకుని ఆయన బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేస్తాడట. ఏమిటి విచిత్రమైనటువంటి పొత్తులు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీలో ఉన్న అభ్యర్థులు పోటీ చేయాలి 2 అని ఇంతవరకు తేలినటువంటి జిల్లాలో ఉన్న అంశాలు. ఇంతవరకు టికెట్లు ఇస్తే వాళ్ళు వెళ్ళమని కౌరులు చేస్తున్నారు. ఏమిటి దౌర్భాగ్యం? అది ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం ఇవాళ టికెట్స్ ఇస్తే పారిపోయే దశకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూస్తారు మీరే. కుప్పంలో కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే బాలకృష్ణని కూడా చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమేమిటో, తెలుగు ప్రజల బలమేమిటో చూపించబోతున్నారు. చూస్తారు మీరు ఆ దృశ్యాన్ని 16వ తారీఖు.
ఈటీవీ లాంటి ఛానల్స్ చేసే తప్పుడు ప్రచారం. మాది ఎప్పుడైనా బహిరంగంగానే ఉంటుంది తప్ప చాటుమాటు వ్యవహారాలు చేసే లక్షణం కానీ అలాంటి పద్ధతి కానీ మాకు లేదు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారు, వెంకయ్యనాయుడు గారితో మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ ఆయన పొద్దున్నే చేరతాడు, సాయంత్రానికి బీజేపీ టికెట్ తీసుకుంటాడు, తీర్థం తీసుకుంటాడు, సాయంత్రానికి టికెట్ తీసుకుంటాడు. అభూత కల్పనలు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి న్యాయమైన రాజకీయాలను దయచేసి ప్రజలు